think I found it now. What I've been looking for. Isn't it beautiful? It's got my head all up in the clouds. I think 4:30 AM పిచ్ డార్క్లో మేము ఒక సీక్రెట్ సన్ రైజ్ స్పాట్కి వెళ్తున్నాము. అక్కడ చూసిన వ్యూ లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. క్రౌడ్ ఆల్మోస్ట్ జీరో, బ్లాక్ రాక్స్ మధ్యలో గోల్డెన్ సన్ రైజ్. అండ్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్ అట్ ఎలిఫెంటా బీచ్, టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఈ డే 2లో మేము చేసిన ఫోటోషూట్, ఆసమ్ బోట్ రైడ్ అండ్ రియల్ అండర్ వాటర్ సీ వాక్ ఎక్స్పీరియన్స్ అన్నీ అన్ఫిల్టర్డ్గా మీకు చూపించబోతున్నాను. ట్రస్ట్ మీ, ఈ వీడియో లాస్ట్ వరకు చూడకపోతే బిగ్గెస్ట్ అండమాన్ హైలైట్ మిస్ అవుతారు. లెట్స్ జంప్ ఇన్ టు డే 2 అడ్వెంచర్. గైస్, కాలపతర్ బీచ్కి మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి రీచ్ అయ్యాము. మా మెయిన్ గోల్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎంజాయ్ చేయడము అండ్ ఫోటోషూట్. సన్ రైజ్ టైంలో బీచ్ చాలా పీస్ఫుల్గా ఉంది, క్రౌడ్ చాలా తక్కువ. మెయిన్లీ సన్ రైజ్ కోసం వచ్చిన వాళ్ళు ఫోటోషూట్ చేసి కొంచెం టైంలోనే వెళ్ళిపోయారు. మేము ఆల్మోస్ట్ 1 అవర్ ఫోటోషూట్ చేసాము అండ్ 8 AM వరకు ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ స్మాల్ షాప్స్ మాత్రమే ఉన్నాయి, ఫెసిలిటీస్ తక్కువ. మేము అక్కడే ఒక హాట్ మ్యాగీ తిన్నాము. మార్నింగ్ వైపుకి పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. ఇప్పుడైతే మనకి కొంచెంగా సన్ రైజ్ అవుతూ ఉంది. మేమైతే ఫోటోషూట్కి రెడీ అయిపోయామన్నమాట. ఫోటోషూట్ అయితే మీకు ఫుల్గా చూపిస్తాను. మేము ఇక్కడ ఫోటోషూట్కి అరౌండ్ 2500 ఛార్జ్ చేశారనమాట. మేము ముందే బుక్ చేసుకొని ఫోటోగ్రాఫర్తో సహా ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే మామూలుగా మీకు కాలపతర్ బీచ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, డోంట్ మిస్, కంటిన్యూ చేయండి. ఇది కాలపతర్ బీచ్ అండమాన్లో చాలా పీస్ఫుల్ అండ్ ఫోటోజెనిక్ బీచెస్లో ఒకటి. సన్ రైజ్ లవర్స్, కపుల్స్ అండ్ ఫోటోషూట్కి పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. దీని లొకేషన్ వచ్చేసి హ్యావ్లాక్ ఐలాండ్లో ఉంటుంది. హ్యావ్లాక్ మెయిన్ మార్కెట్ నుండి అప్రాక్సిమేట్ 6 to 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ కాలపతర్ బీచ్ ఉంటుందన్నమాట. రోడ్ జర్నీ వచ్చేసి అరౌండ్ 15 to 20 minutes ఉంటుంది. కాలపతర్ బీచ్ లెంత్ వచ్చేసి రఫ్లీ 1 kilometer స్ట్రెచ్ ఉంటుందన్నమాట. విడ్త్ హై టైడ్స్ బట్టి మారుతూ ఉంటుంది. యావరేజ్గా 20 to 40 meters శాండీ ఏరియా ఉంటుందన్నమాట. వెరీ లాంగ్ వాకింగ్ షోర్ లైన్ ఉంటుంది. మార్నింగ్ వాక్స్కి పర్ఫెక్ట్. ఇంపార్టెంట్ ఏంటంటే హై టైడ్ టైంలో శాండ్ ఏరియా కొంచెం తగ్గిపోవచ్చు. షోర్ దగ్గర వాటర్ గ్రాడ్యువల్ స్లోప్ ఉంటుంది, సడన్ డీప్ ఉండదు. ఫస్ట్ ఫ్యూ మీటర్స్ వరకు యాంకిల్ టు నీ డెప్త్ మాత్రమే ఉంటుంది. స్విమ్మింగ్ అఫీషియల్లీ రికమెండ్ చెయ్యరు కాబట్టి ఎందుకంటే స్ట్రాంగ్ అండర్ కరెంట్స్ కొన్ని టైమ్స్లో ఉంటాయి. లైఫ్ గార్డ్స్ ఫెసిలిటీ కూడా చాలా తక్కువ, లిమిటెడ్గా ఉంటుంది. వాటర్ వచ్చేసి చాలా క్లియర్గా ఉంటుంది. వేవ్స్ మోస్ట్లీ జెంటిల్ అండ్ కామ్ అన్నమాట. ఇది బ్లాక్ రాక్స్ లుక్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే కాలపత్తర్ అంటే హిందీలో బ్లాక్ రాక్స్. బీచ్ సైడ్లో ఉన్న డార్క్ వాల్కనిక్ రాక్స్ వల్ల ఈ పేరు వచ్చింది. సన్ రైజ్ టైంలో బ్లాక్ రాక్స్ ప్లస్ గోల్డెన్ సన్ కాంబో చాలా సినిమాటిక్గా ఉంటుంది. అండమాన్లో టాప్ సన్ రైజ్ స్పాట్స్లో ఇది ఒకటి. ఈస్ట్ ఫేసింగ్ బీచ్ కాబట్టి సన్ రైజ్ డైరెక్ట్గా సీ నుండి కనిపిస్తుంది. రాధానగర్ బీచ్ లాగా హెవీ క్రౌడ్ ఉండదు. పీస్ఫుల్ వైబ్ కోసం చాలామంది ఇక్కడికి వస్తారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్, ట్రావెల్ రీల్స్, డ్రోన్ షాట్స్, కపుల్ ఫోటోషూట్స్ అన్నిటికీ పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బీచ్కి వెళ్ళే రోడ్డు కూడా కోకోనట్ ట్రీస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రైడ్ ఇట్సెల్ఫ్ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. కాలపత్తర్ బీచ్కి పెద్దగా హిస్టారికల్ మూమెంట్ ఏం లేదు, బట్ ఎర్లియర్ ఇది లెస్సర్ నోన్ లోకల్ బీచ్ అనమాట. టూరిజం డెవలప్ కాకముందు టూరిజం డెవలప్ అయ్యాక ఎస్పెషల్లీ హ్యావ్లాక్
పాపులారిటీ పెరిగిన తర్వాత ఇది సన్ రైజ్ వ్యూ పాయింట్గా ఫేమస్ అయ్యింది. అండమాన్లో వాల్కనిక్ ఆరిజిన్ రాక్స్ చాలా కామన్. ఆ న్యాచురల్ బ్లాక్ రాక్ ఫార్మేషన్ వల్ల ఈ బీచ్కి యూనిక్ ఐడెంటిటీ వచ్చిందనమాట. సో ఇది హిస్టారికల్ మూమెంట్ కన్నా న్యాచురల్ సీనిక్ వాల్యూ వల్ల ఫేమస్ అయిందనమాట. ఇప్పుడు ఫెసిలిటీస్కి వచ్చేస్తే ఇక్కడ స్మాల్ టీ అండ్ మ్యాగీ స్టాల్స్ కొన్ని మార్నింగ్ ఓపెన్లో ఉంటాయి. లిమిటెడ్ పార్కింగ్ ఉంటుంది. అకేషనల్ లోకల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట. మేజర్గా రెస్టారెంట్స్ లేవు. చేంజింగ్ రూమ్స్ లిమిటెడ్. వాటర్ స్పోర్ట్స్ లేవు. లైఫ్ గార్డ్స్ ప్రజెన్స్ చాలా లిమిటెడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ టిప్ ఏంటంటే మీరు ఇక్కడికి వెళ్ళే ముందే వాటర్ బాటిల్, స్నాక్స్, ఎసెన్షియల్స్ ముందే క్యారీ చేయండి. సో ఈ బీచ్ని విజిట్ చేయాల్సిన బెస్ట్ టైం ఏంటంటే సన్ రైజ్ టైం బెస్ట్ అనమాట. 4:45 AM నుంచి 6 AM వరకు మంచి టైం. మార్నింగ్ 6 AM నుంచి 8 AM ఫోటోషూట్కి ఐడల్ అనమాట. ఆఫ్టర్నూన్స్ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయండి. ఈవినింగ్ ఓకే, బట్ మెయిన్ హైలైట్ వచ్చేసి సన్ రైజే కాబట్టి సన్ రైజ్కి ట్రై చేయండి. బెస్ట్ మంత్ ఏంటంటే అక్టోబర్ టు మే వరకు విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు కాలపత్రి గురించి తెలుసుకున్నారు కదా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా హైలీ రికమెండ్ చేస్తామన్నమాట. ఇక్కడ మేము తీసుకున్న ఫోటోషూట్స్ కూడా యాడ్ చేస్తున్నాము. చూసి ఎంజాయ్ చేయండి. దీని తర్వాత మనం వెళ్ళేది ఎలిఫెంటా బీచ్ అన్నమాట. చెప్పాను కదా, ఫోటోగ్రాఫర్ 1 hour టైం తీసుకొని మాకు అరౌండ్ 2.5K ఛార్జ్ చేశారనమాట. మీరు అదే రాధానగర్ బీచ్లో తక్కువ ప్రైస్ ఉంటుంది. ఈవినింగ్ సన్సెట్కి మీరు అక్కడ ఫోటోషూట్ చేసుకోవచ్చు. అండమాన్లో మోస్ట్ ఫేమస్ వాటర్ యాక్టివిటీ స్పాట్ అయిన ఎలిఫెంటా బీచ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఎలిఫెంటా బీచ్కి డైరెక్ట్గా వెళ్ళలేము. హ్యావెలాక్ ఐలాండ్లో హ్యావెలాక్ జెట్టి పక్కన ఉన్న బుకింగ్ పాయింట్కి రావాలి. అక్కడ బోటింగ్ అండ్ వాటర్ యాక్టివిటీస్ బుక్ చేయాలి. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే అక్కడ మోస్ట్లీ క్యాష్ అడుగుతారు. మేము ఆన్లైన్ పేమెంట్ ట్రై చేసాము కానీ నెట్వర్క్ స్లో ఉండడం వల్ల ఫెయిల్ అయ్యింది. ఫైనల్గా మేము క్యాష్లోనే పే చేయాల్సి వచ్చింది. సో బెటర్ సేఫ్ సైడ్ కోసం క్యాష్ క్యారీ చేయండి. బోట్ రైడ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. ట్రావెల్ టైం ఫ్రమ్ హ్యావెలాక్ టు ఎలిఫెంటా బీచ్కి 20 minutes ఉంటుందన్నమాట. బోట్ రైడ్ ఫీల్ అయితే సూపర్ ఆసమ్. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బ్లూ వాటర్ మధ్యలో జర్నీ ఇట్సెల్ఫ్ ఒక హైలైట్ అన్నమాట. బోట్ బుకింగ్ చేస్తే వాళ్ళు 5 minute కాంప్లిమెంటరీ స్నోర్కెలింగ్ కూడా ఇస్తారు. కానీ మీరు బ్యూటిఫుల్ గార్డెన్ టైప్ కోరల్స్ అండ్ రీఫ్స్ క్లియర్గా చూడాలి అంటే ఎక్స్ట్రా 1200 to 1500 ఛార్జ్ చేస్తారనమాట. మా ఎలిఫెంటా బీచ్ రీచ్ అయ్యాక మా ఫస్ట్ ఫీలింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ వైబ్లా ఉండింది. వాటర్ షేడ్స్ లైట్ బ్లూ నుండి డీప్ టార్కీ వరకు చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. బీచ్ స్ట్రెచ్ వచ్చేసి 1.5 to 2 kilometers ఉంటుంది. షోర్లో సాఫ్ట్ వైట్ శాండ్ ఉంటుందన్నమాట. స్టార్టింగ్ వాటర్ నుంచి నీ టు వేస్ట్ డెప్త్ ఉంటుంది. స్టార్టింగ్లో గ్రాడ్యువల్ స్లో ఉంటుంది కాబట్టి బిగినర్స్కి ఫ్రెండ్లీ. షోర్లో కొంచెం లోపలికి వెళ్ళినా కూడా సేఫ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వాటర్ యాక్టివిటీస్కి వస్తే అక్కడికి రీచ్ అయ్యాక ఫస్ట్ స్మాల్ బ్రీఫింగ్ ఇస్తారు. యాక్టివిటీస్కి గైడ్తో వెళ్ళాలి. నేను సీ వాక్ చూస్ చేసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 3800 వచ్చింది. ఇంక్లూడెడ్ 10 photos ప్లస్ 1 minute వీడియో ఇచ్చారు. వీడియో క్వాలిటీ వచ్చేసి 4K కాదు, కానీ మెమొరీస్ కోసం ఓకే. సీ వాక్ ప్లేస్ స్టార్టింగ్ నుండి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. ఒక బిగ్ బోట్ హౌస్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక స్టేర్స్ ఉంటాయి. స్టేర్స్తో పైకి వెళ్ళాలి. ప్రాసెస్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫామ్ ఫిల్ చేయాలి. మెడికల్ బ్రీఫింగ్ ఉంటుందన్నమాట. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చేయాలా వద్దా అని సజెస్ట్ చేస్తారు. నా టర్న్ కోసం
నా టర్న్ కోసం నేను వెయిట్ చేసి ఫైనల్గా అండర్ వాటర్లోకి వెళ్ళాను. హానెస్ట్ ఫీలింగ్ వచ్చేసి నా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. లోపలికి వెళ్ళాక టైం ఎలా గడిచిపోతుందో తెలీదు. ఇంకా ట్రైనర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెయిన్ అండర్ వాటర్ యాక్టివిటీస్ ప్లేస్లలో తెలుగు మాట్లాడే స్టాఫ్ ఆల్మోస్ట్ చాలా తక్కువ. మేము వెళ్ళిన స్నోక్లింగ్ ప్లస్ సీ వాక్ అయితే తెలుగు స్టాఫ్ ట్రైనర్స్ అసలు లేరు. వాళ్ళు మోస్ట్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్ట్ చేస్తారు. కాబట్టి బ్రీఫింగ్ టైంలో చెప్పే టెక్నిక్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలంటే బేసిక్ హిందీ ఆర్ తెలుగు తెలుసుకోవాలి. టైం లిమిట్ వచ్చేసి అక్కడ మీకు అప్రాక్సిమేట్ 3 hours టైం స్లాట్ ఇస్తారనమాట. ఈ టైంలో మీరు వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి. బీచ్ ఎంజాయ్ చేయండి. తర్వాత వాళ్ళు చెప్పిన రిటర్న్ పాయింట్కి వచ్చేయండి. లేట్ అయితే నెక్స్ట్ బోట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టైం ట్రాక్లో ఉండండి. వై ఎలిఫెంటా బీచ్ అంటే ఎర్లియర్ ఇయర్స్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలిఫెంట్స్ని లాగింగ్ కోసం యూస్ చేసేవాళ్ళు. ఆ ఎలిఫెంట్స్ని ఇక్కడే స్విమ్మింగ్ ట్రైనింగ్ కోసం తీసుకొచ్చేవారు. అప్పటి నుండే ఈ ప్లేస్కి ఎలిఫెంటా బీచ్ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఎలిఫెంట్ షో లేవు, కానీ నేమ్ మాత్రం ఫేమస్గా కంటిన్యూ అవుతుంది. ఫైనల్గా నేను ఎలిఫెంటా బీచ్ని 100% రికమెండ్ చేస్తాను. వాటర్ యాక్టివిటీస్ లవర్స్కి మస్ట్ అనమాట. ఫస్ట్ టైం సీ వాక్ ఆర్ స్నోక్లింగ్కి పర్ఫెక్ట్ అనమాట. క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ బీచ్ వైబ్ ఉంటుంది. మీరు యాక్టివిటీస్ చేసినా చేయకపోయినా కూడా ఒకసారి విజిట్ చేయండి, వర్త్ ఇట్. ఫైనల్లీ ఫుల్ అడ్వెంచర్ తర్వాత మేము హోటల్కి రిటర్న్ అయ్యాము. బట్ మెమొరీస్ మాత్రం లైఫ్ టైం అనమాట. ఇక్కడ వచ్చేసి స్మాల్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మేము ఫుడ్ అనేది తీసుకున్నాము. కానీ ఇక్కడ కూడా నెట్వర్క్ సరిగా ఉండదు కాబట్టి క్యాష్ క్యారీ చేయండి, చాలా బెటర్ అన్నమాట. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఖచ్చితంగా మీరు హ్యావ్లాక్ వచ్చినప్పుడు ఎలిఫెంటా బీచ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. డెఫినెట్గా వర్త్ ఉంటుంది. ఇప్పుడు ఎలిఫెంటా బీచ్లో మన టైం కంప్లీట్ అయ్యింది. సో మనము ఇంకా బోట్ రైడ్లో రిటర్న్ అవ్వాలి. మీకు చెప్పిన ప్లేస్కి పాయింట్కి రిటర్న్ వచ్చేస్తే వాళ్ళు మీకు బోట్ చూపిస్తారు. మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు సీ వాక్ చేస్తే వాళ్ళు మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ని గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా ఈవినింగ్ మీ వాట్సాప్లో పంపిస్తారనమాట. సో టెన్షన్ అవసరం లేదు. ఇంకా రిటర్న్ వచ్చాక బుకింగ్ పాయింట్ దగ్గర కొన్ని షాపింగ్స్ కూడా ఉంటాయి. కొంచెం షాపింగ్ కూడా చేయొచ్చు మీరు. ఇప్పుడు మేము కార్లో హోటల్కి రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ జర్నీలో కూడా రెండు వైపులా లష్ గ్రీన్ ఫారెస్ట్ వ్యూస్ చాలా బాగుంటాయి. డ్రైవ్ ఇట్ సెల్ఫ్ ఒక మినీ సైట్ సీయింగ్ లాగా ఫీల్ అవుతూ ఉండొచ్చు అన్నమాట. హోటల్కి వచ్చాక అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ టైమింగ్ వచ్చేసి 7 AM to 7 PM వరకు ఓపెన్ ఉంటుందన్నమాట. మీరు స్విమ్మింగ్ పూల్ లో దిగాలంటే కొన్ని డూస్ అండ్ డు నాట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. డూస్ ఏంటంటే నైలాన్ ఆర్ ప్రాపర్ స్విమ్వేర్ యూస్ చేయండి. పూల్లో దిగడానికి ముందే క్విక్ షవర్ తీసుకోండి. బిగినర్స్ అయితే ఫ్లోట్ ఆర్ స్విమ్ రింగ్ యూస్ చేయండి. కిడ్స్ ఉంటే ఆల్వేస్ సూపర్విజన్గా ఉండాలన్నమాట. పూల్ టైమింగ్స్ ఫాలో అవ్వండి. ఇక్కడ వచ్చేసి 7 AM to 7 PM అని మెన్షన్ చేశారు. ఇంకా ఇక్కడ పూల్ దగ్గర మీరు చేయకుండా ఏంటంటే డైవింగ్ స్ట్రిక్ట్లీ అలో చేయరు. స్మోకింగ్ పూల్ ఏరియాలో అలో ఉండదన్నమాట. హెవీ ఫుడ్ తిన్న వెంటనే స్విమ్మింగ్కి వెళ్ళకండి. రన్నింగ్ అరౌండ్ పూల్ ఎడ్జ్ అవాయిడ్ చేయండి. డీప్ సైడ్కి కాన్ఫిడెంట్ కాకపోతే వెళ్ళకండి. ఎందుకంటే ఒక సైడ్ కొంచెం డీప్గా ఉంటుంది, మరొక సైడ్ కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో మీరు చూసుకొని దిగేటప్పుడు బిగినర్స్ అయితే చూసుకొని దిగండి. మేమైతే స్విమ్మింగ్ రాక ఫ్లోటింగ్ ట్రై చేసామన్నమాట.
అక్కడ ఉన్న 2 స్విమ్ రింగ్స్ తీసుకొని ఆల్మోస్ట్ మేము 1.5 అవర్స్ ఫుల్ ఎంజాయ్ చేసాము. రిలాక్సేషన్కి ఫుల్ పర్ఫెక్ట్ టైం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ సన్సెట్ కోసం మేము బై వాక్ రాధానగర్ బీచ్కి వెళ్ళిపోయాము. వై రాధానగర్ బీచ్ స్పెషల్ అంటే దాని హైలైట్స్ వచ్చేసి ఏషియాలో టాప్ బీచెస్ లిస్టులో ప్లేస్ అయిపోయిందనమాట. లాంగ్ వైట్ శాండ్ షోర్ లైన్ ఉంటుంది. సూపర్ క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ బీచ్ అనమాట. సన్సెట్ వ్యూకి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అనమాట. షోర్ దగ్గర సేఫ్గా వాటర్ ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ గార్డ్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఈ టిప్ ఏంటంటే సన్సెట్ కోసం 5 AM లోపు రీచ్ అవ్వండి. మీరు సన్సెట్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు అండమాన్ వచ్చినప్పుడు ఈ సన్సెట్ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. టోటల్లీ వర్త్ అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా డే 2 అండమాన్ వ్లాగ్ ఇలా ఎండ్ అయిపోయింది. ఈ వీడియోలోనే మీకు రాధానగర్ బీచ్ ఫుల్ సన్సెట్ అయినంత వరకు నేను మీకు మెన్షన్ చేస్తాను. సన్సెట్ని మీరు ఇక్కడే ఇంట్లో నుంచే కూర్చొని ఎంజాయ్ చేయండి. మా వీడియోస్ అండ్ మా రియల్ ఎక్స్పీరియన్సెస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఫ్యూచర్ ట్రావెల్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్లో అడగండి. మేము డెఫినెట్లీ రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. డే 3 ఇన్ అండమాన్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకండి ఈ వీడియోని. నేనైతే ఇలా మ్యూజిక్ పెట్టి కంటిన్యూ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కంటిన్యూ చేసి చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.